अब इनके बाद तेलुगु तकरीर होगी आपके सामने। अब्दुल रकीब मोहम्मद रफीक। शाबाश शाबाश, वेरी गुड। అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గౌరవనీయులైన సభాధ్యక్షులు మరియు ముఖ్య అతిథులారా, మా పిలుపుని అంగీకరించి ఈ వార్షిక సమావేశానికి హాజరైనందుకు మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. సర్వలోకాల సృష్టికర్త, తీర్పు దినానికి యజమాని, పాలకుడు, పోషకుడు, కరుణామయుడు, నిత్య దయామయుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నేను ఈరోజు మీ ముందు చెప్పబోయే అంశం నేటి ముస్లిం సమాజం మరియు మన బాధ్యతలు. నేడు ప్రపంచంలో ముస్లిం సమాజ పరిస్థితులు అందరికీ తెలిసినదే. ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు, శాంతి గృహాలు అయినటువంటి మస్జిదులలో కల్లోలం, మొబ్లిచింగ్ పేరుతో హింస, ఇలా వారు ఎన్నో రకాలుగా ముస్లింలను కష్టపెడుతున్నారు, వారి హక్కులను కొల్లగొడుతున్నారు. నేడు ఇస్లాం శత్రువులు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని నష్టం తలపెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు గ్రహించలేని విషయం ఏమిటంటే, వారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాలు కుట్టినా ఇలాంటి సత్యాన్ని ఏచుడు కూడా ఏమీ చెరపలేదు. మరియు మన ముస్లింలపై ఈనాడు ఇలాంటి ఆపదలు మరియు కష్టాలు రావడానికి కారణం ఏమిటి? దీనికి సమాధానంగా అల్లాహు తాలా దివ్య ఖురాన్లో ఈ విధంగా అంటున్నారు: మీపై ఎలాంటి ఆపదలైతే వస్తున్నాయో అవి స్వయంగా మీరు చేసుకున్నటువంటి కర్మల ఫలమే. మరియు ఈనాడు ప్రజలు అల్లాహ్ పట్ల ధిక్కార వైఖరిని అవలంబించారు. దీని కారణంగా ధర్మజ్ఞానానికి దూరంగా ఉన్నారు, అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తున్నారు, హలాల్ మరియు హరాంలో తేడా లేకుండా జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకే ఈనాడు మన పరిస్థితులు ఇలా తయారయ్యాయి. మరి మన సమాజాన్ని కాపాడుకోవాలంటే, మన సమస్యలను పరిష్కరించుకోవాలంటే మన కర్తవ్యాలను నిర్వర్తించాలి. నేను మీ ముందు ఇలాంటి పరిస్థితులలో మనపై ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయో వాటిని వివరిస్తాను. మొదటిగా మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మన విశ్వాసాన్ని వదలకుండా, అల్లాహ్ విశ్వాసాన్ని వదలకుండా ఉండాలి. అప్పుడే మనం అన్ని రకాలుగా సాఫల్యం పొందగలము. ఇంకా రెండవది, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులను ఆచరించండి. ఎప్పటి వరకు అయితే మనం ఖురాన్ మరియు హదీసులను ఆచరిస్తామో అప్పటి వరకు మనం రుజువు మార్గంలో ఉంటాము. ఎప్పుడైతే వీటిని వదిలి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతామో అప్పుడు మనమందరం మార్గ భ్రష్టత్వంలో కూరుకుపోతాము. మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అంటున్నారు: వారు రెండు వస్తువులను మన మధ్య విడిచిపెట్టి వెళ్తున్నారు. మనము వాటిని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో, ఎప్పటి వరకైతే వాటిని వదలకుండా ఉంటామో అప్పటి వరకు మనమందరూ పెడత్రోవ పట్టరు. అది ఒకటి దివ్య ఖురాన్లో, మరియు రెండవది నా ఆచరణ. ఇక మూడవది, నమాజ్ చదవాలి. నమాజ్ మనిషిని విజయం వైపు తీసుకువెళ్తుంది, మనిషిని సంతృప్తి పరుస్తుంది, అల్లాహ్ యొక్క ప్రియదాసునిగా చేస్తుంది. కనుక మనం కష్టంలో ఉన్నా లేక సుఖశాంతులలో ఉన్నా ప్రతి సమయం నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని పొందాలి. అప్పుడే మనం పెడత్రోవ పట్టము. ఇక నాలుగవది, ఇస్లాం వ్యాపింపచేయాలి. ఇస్లాం వ్యాపింపచేయడం కారణంగా మనము మంచిని పెంచగలము, చెడును అరికట్టగలము. దీని కారణంగా మన సమాజంలో శాంతి భద్రతలు ఏర్పడతాయి. ఇక మీదట పాపాల నుండి దూరంగా ఉండాలి. పాపాలు మనందరినీ పరలోకంలో మరియు ఇహలోకంలోనే వినాశనానికి గురిచేస్తుంది. పరలోకంలో అయితే పాపాత్ములను నరకానికి గురిచేస్తాడు, ఇహలోకంలో అయితే వారి పాపాల కారణంగా వారిపై పాపాలు మరియు ఎన్నో శిక్షలను అవతరింపచేస్తాడు. దివ్య ఖురాన్లో అల్లాహ్ తాలా ఒక పట్టణం యొక్క ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణంలో ఎంతో ప్రశాంతంగా ఉండేది, దానికి అన్ని వైపుల నుండి జీవనోపాధి పుష్కలంగా లభించేది. కానీ గ్రహించలేని విషయం ఏమిటంటే, వీళ్ళంతా అల్లాహ్ పట్ల ధిక్కార వైఖరిని అవలంబించారు. దీని కారణంగా అల్లాహ్ స్వయం కృతాలకు బదులుగా భయాందోళన మరియు ఆకలి గురి చేశాడు. ఇక చివరిగా, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. మన సమాజంలో మార్పు తీసుకురావాలంటే మన మధ్య విభేదాలు లేకుండా, వర్గాలుగా విడిపోకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. అప్పుడే మనం అన్ని రకాలుగా సాఫల్యం పొందగలము, మన సమస్యలను పరిష్కరించుకోగలము, మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలము. ఇక చివరిలో తెలియజేయడం ఏమనగా,
మన పరిస్థితులు చెక్కబడాలంటే మన వైఖరిని మార్చుకోవాలి. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం మన జీవితాలను నడుచుకోవాలి. ఇక కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలి. ప్రతి సమయం అల్లాహ్తో దువా చేయాలి. ఇక చివరిలో అల్లాహ్తో దువా ఏమనగా, అల్లాహ్ మనందరికీ ఇస్లాం పట్ల విధేయత భావంతో మన బాధ్యతలను నెరవేర్చే ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.